హలో అండి అందరికీ వెల్కమ్ టు ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ కుచ్చుల ఫ్రాకు బాహుబలి హ్యాండ్స్ మీకు చెప్తున్నాను. ఫస్ట్ నేను ఇలా లైనింగ్ని 4 ఫోల్డింగ్స్గా వేసుకున్నాను. చూడండి 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి హ్యాండ్ బాహుబలి హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నా. చూడండి, హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచుని వదిలేశాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ 9.5 ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా నేను 3 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆర్మ్ రౌండ్ తీయడానికి ఇలా 3 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ నేను మార్క్ చేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అయితే 9.5 ఉంది. 9.5ని బై 2 చేసేసి వచ్చిన దాన్ని మార్క్ చేశాను. ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టేశా. ఇలా లైన్ గీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుండి హ్యాండ్ లెంత్ మార్కింగ్కి నేను హ్యాండ్ షేప్ తీస్తున్నాను. 1.5 ఇంచ్ వరకు నేను స్ట్రైట్ లైన్ గీసుకొని అక్కడి నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది గీస్తున్నాను. ఈజీగా హ్యాండ్ షేప్ అనేది వచ్చింది. చూడండి, దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం. మధ్యలో టక్ పెట్టేసుకోవాలి. ఇలా నార్మల్గా ఎల్బో హ్యాండ్ ఫస్ట్ నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్స్ని కట్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేశాను. బాడీ లెంత్ వచ్చేసి మనకి 13 ఇంచెస్ ఉంది. నేను 13.5 పెట్టాను. ఇప్పుడు షోల్డర్ని బై 2 చేశాను. బాడీ మెజర్మెంట్స్ ప్రకారం షోల్డర్ని బై 2 చేసి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇది బోట్ నెక్ ఫ్రాక్ కాబట్టి బై 2 మాత్రమే చేశాను. ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ అంతే పెట్టేశాను, బోట్ నెక్ కాబట్టి. ఇలా నెక్ కూడా నేను గీసుకుంటున్నా. చూడండి, ఇలా బోట్ నెక్ షేపు నెక్ గీసుకోవాలి. షోల్డర్ వెడల్పు అయితే 3 ఇంచులు ఉంచాను. ఇప్పుడు చెస్ట్ ఎలా పెట్టుకోవాలంటే 32/4 చూడండి, ఇలా టేప్ సహాయంతో 32/4 చేసి ఇలా వచ్చిన నెంబర్ 8 చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ +2. ఓకే, ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఆర్మ్ రౌండ్ గీయడానికి నేను ఇలా షేప్ తీస్తున్నాను. ఇది ఫినిష్ అయింది. ఇప్పుడు నెక్ మాత్రం వదిలేసి బాడీని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసి నెక్ నేను మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ నేను ఫ్రంట్ పార్ట్ కన్నా 1/2 ఇంచు పైకి తీసుకుంటాను. ఓన్లీ ఫర్ బోట్ నెక్ మాత్రమే అలా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1/2 ఇంచు పైకి తీసుకున్నాను. అందుకే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత మధ్యలో 1 ఇంచు ఇలా వదిలేసి బ్యాక్ షేప్ అనేది గీసుకోవాలి. నెక్ వచ్చేసి 9 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇలా వెడల్పు తీసుకొని
ఇలా నేను షేప్ అనేది గీసుకున్నా చూడండి. షేపు ఇలా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి ప్రిన్స్ కట్ మార్క్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, చెస్ట్ని బై 4 చేయాలి. బై 4 చేస్తే మనకి చెస్ట్ని బై 4 చేసి దానికి +2 యాడ్ చేస్తే 10 ఇంచెస్ వచ్చింది. దాన్ని నేను షోల్డర్ నుంచి పెట్టుకున్నాను. నెక్స్ట్ నెక్ భాగం నుంచి చెస్ట్ని బై 10 చేశానండి. బై 10 చేసి +2 ఇంచెస్ యాడ్ చేశాను నేను. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ నుండి చెస్ట్ బై 4, నెక్ భాగం నుండి చెస్ట్ బై 10 +2 యాడ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్నా. 3.5 వచ్చింది. ఇప్పుడు దీన్ని లైన్ గీసుకోవాలి. ఇలా ½ ఇంచ్ వరకు ఇక్కడ ½ ఇంచ్ వదిలేసి దీన్ని నేను షేప్ తీస్తున్నా. ప్రిన్స్ కట్ షేపు తీసుకున్నాను. నెక్స్ట్ ఆమ్ రౌండ్ భాగంలో ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఆమ్ రౌండ్ భాగాన్ని ఇలా టేప్ సహాయంతో ఇలా తీసుకొని బై 2 చేశాను. ఇక్కడ మార్క్ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఇలా గీసా. చూడండి, స్ట్రేట్ లైన్ కాకుండా కొంచెం వంపుగా తిరిగి ఇలా గీసుకోవాలి. నెక్స్ట్ ఒక ½ ఇంచ్ వరకు ఖర్చు కోసం లోపలికి గీసుకున్నాను. లో షేప్ కూడా తీసాను. చూడండి, బోట్ నెక్స్ బ్లౌజ్కి లో షేప్ కంపల్సరీగా తీయాలండి. ఫ్రంట్ పార్ట్కి షేప్ అయితే ఇలా వస్తుంది. ప్రిన్స్ కట్ షేప్ ఇలా వచ్చింది చూడండి. నెక్స్ట్ బాహుబలి హ్యాండ్స్ కాబట్టి బార్డర్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎల్బో హ్యాండ్ కట్ చేసుకున్నాం కదండి, దాని సహాయంతో నేను బార్డర్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్ వచ్చేసి 9.5 ఇంచెస్. అందులో నేను బార్డర్ అయితే 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ½ ఇంచుతో కలిపి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా హ్యాండ్ బార్డర్ అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా గీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫోర్ ఇంచెస్ పఫ్ కోసం 5.5 ఇంచెస్ బార్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు 4 ఇంచెస్ పఫ్ కోసం నేను ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి టోటల్గా ఇలా మార్క్ చేసుకున్నాను స్ట్రైట్గా. ఇదైతే బాహుబలి హ్యాండ్, కానీ దీనికి మనం కుర్చీలు పెట్టుకోవడానికి స్ట్రైట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి. అందులో నేను వేరే రకం బాహుబలి హ్యాండ్ గురించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వివరంగా పెట్టాను. డౌట్ ఉంటే దాన్ని ఒకసారి చూడండి. ఇది ఇంకో రకం బాహుబలి హ్యాండ్. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని కట్ చేసుకుంటున్నాను. నెక్ కట్ చేయకుండా ఇలా ఎక్స్ట్రా క్లాత్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ చేసాం కదండి, దాన్ని ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. లైనింగ్ పీసెస్ని ఇందులో వేసుకున్నాను. ఇది ప్రిన్స్ కట్ ఫినిష్ అయింది. ఇలా బాడీ ఫినిష్. నెక్స్ట్ నేను
ఫ్రాక్ కింది భాగం ఇలా స్ట్రైట్గా లైన్స్ ఫోల్డింగ్ వేసుకొని ఫ్రాక్ లెంత్ ఎంతవరకు అయితే ఉంది ఫుల్ లెంత్ తీసుకొని దానిలోంచి నేను బాడీ మైనస్ చేశానండి. బాడీ 13 మైనస్ చేయగా ఎంతైతే వచ్చిందో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. చూడండి, ఫుల్ లెంత్ నుంచి నేను బాడీ మైనస్ చేశాను. తర్వాత వచ్చిన దాన్ని నేను ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకోగా పైన 4 ఇంచెస్ మిగిలిందండి. ఊరికే వేస్ట్ చేయడం ఎందుకని నేను ఆ 4 ఇంచెస్ను కూడా ఇందులోనే కలిపేశాను. ఎందుకంటే దాన్ని నేను ఇలా పట్టిలాగా పెట్టేస్తాను. ఓన్లీ బార్డర్ మాత్రం కట్ చేస్తే సరిపోతుంది. పట్టి పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 ఇంచెస్ కూడా వేస్ట్ చేయకుండా నేను పట్టి అయితే పెట్టేసుకోవాలని ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక లైనింగ్ కూడా చూడండి ఇంత సరిపోయింది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను బాహుబలి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూడండి, బార్డర్ ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను నేను. మెయిన్ క్లాత్ బార్డర్ పైన మనం స్ట్రైట్గా పఫ్ కోసం కట్ చేసుకున్నది ఉంది కదండి, అందులో మధ్యలో టక్స్ పెట్టుకొని నేను ఇలా కుచ్చులు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, బార్డర్ క్లాత్ని స్ట్రైట్గా వేసి పఫ్ క్లాత్ని రివర్స్గా వేసి మధ్యలో నుంచి నేను ఇలా కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఇది స్ట్రైట్ క్లాత్ కాబట్టి ఇలా మధ్యలో నుంచి స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. దీనికి లైనింగ్ ఓన్లీ ఎల్బో హ్యాండ్ మాత్రమే ఉంటుందండి. మెయిన్ క్లాత్కి మాత్రమే పఫ్ ఇంకా బార్డర్ సపరేట్గా పెట్టుకొని జాయిన్ చేసుకుంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ బాహుబలి హ్యాండ్. చూడండి, ఇటువైపున కూడా ఇలా కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించే ఈ బాహుబలి హ్యాండ్కి పఫ్ కోసం నేను స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి. 4.5 ఇంచెస్ పఫ్ ఖర్చుతో కలిపి 5.5 ఇంచెస్ కట్ చేసుకున్నాను. అయితే ఎంత పొడవు కట్ చేసుకోవాలి అని డౌట్ మీకు వస్తుందండి. ఎంత పొడవు అంటే బార్డర్ ఎంతవరకు అయితే తీసుకున్నామో దానికన్నా 10 ఇంచెస్ ఎక్స్ట్రాగా నేను పఫ్ కోసం క్లాత్ పొడవు కట్ చేసుకున్నానండి. అంటే టోటల్గా 5 ఇంచెస్ డబల్ చేశాను, దాన్ని 10 ఇంచెస్ అని మీకు చెప్పాను. సో బార్డర్ కన్నా 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని స్ట్రైట్గా క్లాత్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వంపు కుట్టు అనేది వేసుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ ఇంకోవైపు ఆపోజిట్ డైరెక్షన్లో కుర్చీలు అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి కుర్చీలు. చాలా ఈజీగా ఉంటాయండి బాహుబలి హ్యాండ్స్ అనేవి. ఇవి మనకు 2-3 రకాలుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు ఒకసారి అర్థమైతే మనకు నచ్చినట్టుగా మనం కుట్టుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. పెద్ద బార్డర్తో కుర్చీలతో చాలా అందంగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను లైనింగ్ అయితే బార్డర్ పైన స్ట్రైట్ సైడు లైనింగ్ వేసి ఇలా కుట్టు వేసుకుంటున్నాను. తర్వాత ఇలా వంపు గుట్ట అనేది వేసుకుంటున్నా. నెక్స్ట్ 5 నెంబర్ పెట్టుకొని లూజ్ కుట్టు అయితే వేసుకుంటున్నాను. అయిపోయింది. రివర్స్గా చూడండి, ఇలా పఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇలా లైనింగ్ వైపు తిప్పి లూజ్ కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా మధ్యలో వంపు గుట్టు ఎందుకు వేస్తున్నానంటే లైనింగు లోపల జాయింట్గా ఉంది కాబట్టి పఫ్ అనేది ఎక్కువగా లేవకుండా ఉంటుందండి. ఇలా మధ్యలో నుంచి వంపు కుట్టు వేసుకోవడం వల్ల పఫ్ అనేది పైకి లేస్తుంది, బాగా కనిపిస్తుందండి. బార్డర్కి పఫ్కి మధ్యలో నేను లైనింగ్ పైన వంపు కుట్టు అనేది వేసానండి.
బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా నేను కుర్చీలు అయితే పెట్టేసుకొని వేసేసాను. చూడండి బాహుబలి హ్యాండ్ వచ్చేసింది. దీనికి లోపలి వైపున లైనింగ్ అనేది స్ట్రైట్గా ఉంటుందండి. ఓన్లీ ఎల్బో హ్యాండ్స్ మాత్రమే ఉంటాయి, సపరేట్ అయితే ఉండదు. ఇలా 2 హ్యాండ్స్ కుట్టుకున్నాను నేను. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్, ఫ్రంట్ పాగాన బాడీకి ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాన్ని స్టిచ్ వేసుకుందాం. నెక్కు నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అండి. అందుకని ఇలా రివర్స్ సైడు లైనింగ్ పెట్టేసి లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నాను. నెక్ ఉల్టాయించడం లేదండి, పైపింగ్ వేస్తాను, అందుకే లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను అండి. నెక్స్ట్ ప్రిన్స్ కట్కి పక్కన భాగాలు కట్ చేసాం కదా, వాటికి కూడా లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి రెండు ఒకే వైపున వేసి తర్వాత ఇబ్బంది పడతామండి, కుట్లు విప్పడం వేయడం కష్టమవుతుంది. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా చూసుకొని నెమ్మదిగా వేసుకోవాలండి కుట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని చూడండి, షేప్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని నేను ఇలా పైన పెట్టేశాను. రివర్స్గా పెట్టి ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు ఫ్రంట్ భాగాన్ని లాగుతూ వేసుకోవాలండి. ఎందుకంటే కట్ చేసాం కదా ఆల్రెడీ, ప్రిన్స్ కట్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది కాబట్టి ఇలా లాగి వేసుకుంటే నీట్గా వస్తుంది. రెండో వైపున కూడా ఇలాగే వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడానికి పెద్దగా కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు ప్రిన్స్ కట్ అనేది. ఇలా అయితే వచ్చింది నాకు ప్రిన్స్ కట్. ఇప్పుడు ఫ్రంట్ భాగాన మిడిల్ భాగంలో అయితే పోట్లీ బటన్స్ పెట్టమని కస్టమర్ అయితే చెప్పారండి. అందుకే నేను పోట్లీ బటన్స్ కోసం ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను కరెక్ట్గా మిడిల్ భాగంలో. చూడండి, పోట్లీ బటన్స్ కోసం నేను ఆపోజిట్ కలర్ బార్డర్ కలర్ తీసుకున్నాను క్లాత్. ఇలా థర్మాకోల్స్ ఉంటాయి కదండి, బాల్స్ ఉంటాయి, థర్మాకోల్ బాల్స్, వాటి సహాయంతో నేను ఇలా పోట్లీ బటన్స్ అనేవి తయారు చేసుకుంటున్నాను. క్లాత్ అయితే ఇలా చిన్నగా డబ్బా షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఇంచెస్ వచ్చేలాగా బాల్ని అందులో పెట్టేసి ఇలా స్టిఫ్గా దారం అనేది చుట్టాలండి. పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాను. 1 ఇంచు గ్యాప్తోని నేను
ఇక్కడైతే మార్క్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ మధ్య భాగంలో పోట్లీ బటన్స్ అయితే పెట్టుకుంటూ కుట్టు అనేది వేసుకుంటున్నాను. చూడండి, నార్మల్ పాదంతో కూడా పోట్లీ బటన్స్ వేసుకోవచ్చండి. సింగిల్ పాదంతో మాత్రమే కాదు, నార్మల్ పాదంతో కూడా ఈజీగా పోట్లీ బటన్స్ అనేవి వేసుకోవచ్చు. ఇలా నీట్గా వేసుకోవచ్చు. ఇలా వచ్చాయి చూడండి, పోట్లీ బటన్స్ ఫినిష్ అయ్యాయి. నెక్స్ట్ నేను నెక్కి పైపింగ్ వేస్తున్నానండి. నెక్ పీస్లు ఎలా కట్ చేస్తామో అలాగే పైపింగ్ క్లాత్ కూడా కట్ చేసి నెక్ పీస్లు వేసే విధంగానే పైపింగ్ వేసుకుంటున్నాను నేను. ఇది థ్రెడ్ పైపింగ్ అండి. ఇలా టక్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను, నెక్ భాగానికి కంపల్సరీగా టక్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ థ్రెడ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి నెక్ పీసులు ఎలాగైతే వేసుకుంటామో అలాగే సన్నగా మలిపి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, నెక్కి పైపింగ్ ఫినిష్ అయింది. ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకుంటున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయిందండి. చూడండి, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా లూజ్ కుట్ అనేది వేసుకుంటున్నాను నేను. బ్యాక్ పార్ట్ అయితే ఇలా షేప్ అనేది ఉంది కాబట్టి చూసుకుంటూ షేప్ అవుట్ అనేది కాకుండా ఒక పావించు గ్యాప్ వచ్చేలాగా కుట్టుని వేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరిగా మార్క్ చేసుకోవాలండి. మార్కర్ సహాయంతో మీరు మార్కర్ గీసుకొని దానిపైన కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది. మళ్ళీ మళ్ళీ విప్పాల్సిన అవసరం అనేది ఉండదు. షేప్ కూడా అవుట్ అవ్వకుండా ఈజీగా అలాగే ఉంటుంది. చూడండి, దీనికి నేను పైపింగ్ కూడా వేశాను. ఫ్రంట్ బ్యాక్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ కోసం నేనైతే 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇలా సమానంగా వేసుకుంటున్నానండి. నెక్ భాగం ఏ వైపు అయితే ఉందో ఆ వైపున షోల్డర్ అనేది సమానంగా పెట్టుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ రెండు. ఇది మాత్రం మర్చిపోకండి. రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి నేను డబల్ కుట్టు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే ఫినిష్ అయింది. నెక్స్ట్ నేను బాహుబలి హ్యాండ్ని ఇలా రివర్స్గా పెట్టి షోల్డర్ పై నుండి జాయింట్ చేస్తున్నాను. బాడీ అయితే స్ట్రైట్గా పెట్టాను, హ్యాండ్ రివర్స్గా పెట్టి మధ్యలో నుంచి కుట్టు వేసుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా డబల్ కుట్టు కూడా వేసుకుంటున్నాను. కింది వైపున ముడతలు రాకుండా నెమ్మదిగా వేసుకోవాలండి. రెండో వైపు కూడా నేను హ్యాండ్ జాయింట్ చేసుకుంటాను. చూడండి, హ్యాండ్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు సైడ్ కుట్లు వేయడానికి మార్క్ చేస్తున్నాను. హిప్ వచ్చేసి 30 ఇంచులు ఉందండి. 30 ఇంచులని నేను బై 4 చేస్తే 7.5 వచ్చింది. 7.5కి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నా. ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. హిప్ ఎంత ఇస్తుందో దాన్ని బై 4 చేసి 7.5కి నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ రౌండ్. ఎంత ఉంది?
రౌండ్ 9.5 ఉంది. అందులో సగం నేను పావు తక్క 5 ఇంచులు మార్క్ చేశాను. అలాగే ఆమ్ రౌండ్ కూడా బై 2 అంటే 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా లైన్ అనేది గీసుకొని కుట్టు వేసుకుంటున్నాను. ఇలా కుట్టు అయితే వేసుకున్నానండి. రెండో వైపు కూడా అలాగే సేమ్ మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. లోపలికి ఎక్స్ట్రా కుట్లు కూడా నేను వేసుకుంటున్నానండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఫినిషింగ్ బాగుంటేనే కస్టమర్స్ పెరుగుతారండి. కాబట్టి లోపల క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాడీ పార్ట్ అయితే ఫినిష్ అయింది. బాహుబలి హ్యాండ్స్ విత్ పోట్లీ బటన్స్ ప్రిన్స్ కట్. ఇప్పుడు కింద ఫ్రాక్ భాగం, లంగా భాగం కుట్టుకుందామండి. దీనికి నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేశాను కదా, బార్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్ నేను క్లాత్ మొత్తం మార్క్ చేసుకున్నానండి. దాన్ని ఇలా ఆ మార్కింగ్ పైన బార్డర్ వచ్చేలాగా పెట్టేసి ఇలా నేను పట్టీని అయితే కుట్టుకుంటున్నాను. క్లాత్ అయితే వేస్ట్ చేయడం ఎందుకని నేను 4 ఇంచెస్ని ఇలా పట్టి వేసుకుంటున్నానండి. 4 ఇంచెస్ని మలిపి కుడతాం కాబట్టి 2 ఇంచెస్ వస్తుందండి. పైన ఓన్లీ బార్డర్ మాత్రమే కట్ చేసామండి. సారీలో హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పెట్టుకోవచ్చండి. హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పట్టీ అనేది తక్కువగానే వస్తుంది. కొంతమందికి అసలు పట్టీ కూడా మిగలదండి. అందుకని మిగిలినప్పుడు వేసుకుంటే కొంచెం బెటర్, ఎందుకంటే యూస్ అవుతుంది తర్వాత మనకి. పట్టీ వేసుకోవడం చాలా ఈజీ అండి. ఫినిష్ అయింది. ఇప్పుడు నేను కుర్చీలు పెట్టుకుంటున్నాను. కుర్చీలు నడుం భాగం మనకి బాడీ కుట్టినప్పుడు చూసాం కదా 30 ఇంచులు వచ్చింది. ఇప్పుడు కుర్చీలు పెట్టుకుంటే 30 ఇంచులు రావాలండి. అందుకే నేను ఇలా మిగిలిన క్లాత్ మొత్తం సరిపోయేలాగా లోపలికి ఇలా కుర్చీలు అనేవి పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ లోపలికి ఎక్స్ట్రాగా వేసిస్తున్నానండి. కిందికి గేర్ అనేది ఎక్కువగా వస్తుంది. పైన కుర్చీలు కూడా నార్మల్గా మనకి నడుము భాగం ఎంతైతే ఉందో అంతవరకే కావాలి కాబట్టి ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది లోపలికి మూవ్ చేస్తూ కుర్చీలు అయితే పెట్టుకుంటున్నానండి. సారీ అయితే కిందికి జారిపోతుందండి కుర్చీలు పెడుతుంటే. బార్డర్ అనేది హెవీగా ఉంది. ఇంకా మనం లోపలికి పట్టీ అనేది వేసాం కాబట్టి కిందికి జారిపోతూ ఉందండి. పట్టీ వేసుకోవడం వల్ల కిందికి మనకి ఫ్రాక్ వెయిట్ కూడా కొంచెం పెరుగుతుందండి. కిందికి ఒరిగినట్టుగా ఉండిపోతుంది. కుర్చీలు అయితే ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు ఇది ఎంత ఉంది అనేది మనం ఇలా టేప్ సహాయంతో కొలుచుకుందాం. మనకు 30 ఇంచులు కావాలండి. ఇదైతే 33 ఇంచులు వచ్చింది. 1.5 ఇంచు వరకు మనకు ఖర్చు వేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ భాగాన్ని దీనిపైన వేసి
కుర్చీలు పెట్టుకోవాలండి. ఇలా వేయడం చాలామందికి కష్టంగా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా. అలాంటప్పుడు ఎలా అంటే లైనింగ్ భాగాన్ని కూడా సపరేట్గా కుర్చీలు పెట్టాలండి. ఇది ఎంతవరకు అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ కుర్చీలు పెడితే ఎంత వచ్చిందో లైనింగ్ కూడా అంతే పెట్టి జాయింట్ చేసుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ అయ్యాక ఇలా పైనే పెట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేశాను నేను. మనకి నడుం భాగం వచ్చేసి 30 ఇంచులు కాబట్టి ఇలా డబల్ చేశాను నేను, బై 2 చేశాను అన్నమాట. ఇందులో 15 ఇంచులు మనకు వస్తుంది చూడండి. 15 ఇంచులకు నేను మార్క్ అయితే వేసుకుంటున్నాను. ఓకే, 15 ఇంచులు నేను మార్క్ వేసుకున్నాను. 1.5 ఇంచు మిగిలింది కదా మనకి. ఇలా 1కి 2 సార్లు నేను కొలుచుకుంటూ మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కుట్టు వేసుకుంటున్నాను. ఇలా 4 లేయర్స్ని సమానంగా పట్టుకొని కుట్టు వేసుకోవాలండి. సారీ పోగులు అయితే బాగా ఇరుక్కుంటున్నాయండి. ఇలా నేను సైడ్కి వచ్చిన పోగులను అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపై నుంచి నేను డబల్ కుట్టు వేసుకుంటున్నాను. ఏంటో లైనింగ్ జాయింట్ చేశాక కొంచెం బరువుగానే ఉందండి, పక్కకి జారిపోతుంది. లోపల ఇలా ఈక్వల్గా కట్ చేసుకొని దీన్ని నేను ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నా అండి. చూడండి, పోగులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ పోగులు అనేవి రాకుండా ఉండాలంటే ఇలా కుట్టు వేసేసుకుంటే లోపల ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, అలాగే పోగులు కూడా రాకుండా ఉంటాయండి. కింద భాగం అయితే ఫినిష్ అయింది. దీన్ని నేను ఇలా రివర్స్గానే ఉంచి బాడీని చూడండి ఇలా తలకిందులుగా పెట్టి, స్ట్రైట్గా తలకిందులుగా పెట్టి ఇలా లోపలికి తోసేసాను. ఇప్పుడు బాడీ జాయింట్ భాగం ఉంది కదండి పక్కల, దాన్ని మనం లంగా జాయింట్ చేసిన భాగాన్ని ఈక్వల్గా ఇలా పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. లోపలికి కుట్లు వేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దానిపైన మాత్రం కుట్టు వేయకూడదండి. ఎందుకంటే దానిపైన కుట్టు వేస్తే మనకి పట్టేసినట్టుగా ఉంటుందండి. అందుకని దాన్ని కొంచెం కిందికి జరుపుతూ కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, కుట్ల కోసం మనం ఉంచిన ఎక్స్ట్రా క్లాత్ పైన కుట్టు వేయకూడదు. ఇలా ఈక్వల్గా పట్టుకుంటూ మెల్లమెల్లగా బాడీ ఇంకా లంగనైతే ఇలా జాయింట్ చేసి ఫ్రాక్ లాగా కుట్టేసుకుంటున్నాం. ఫినిష్ అయిందండి, ఫ్రాక్ అయితే ఫినిష్ అయింది. లాంగ్ ఫ్రాక్, కుర్చీల ఫ్రాకు విత్ బబుల్స్, ప్రిన్స్ కట్, బాహుబలి హ్యాండ్స్ ఆల్సో. చూడండి, ఫినిషింగ్ ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. నచ్చిందా అండి మీకు? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.